లో ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేశాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని నిలదీసినందుకు యువతిని కిడ్నాప్ చేశాడు. తూర్పుగోదావరి జిల్లాలో సంచలనంగా మారింది ఓ లీడర్ నిర్వాకం. డబ్బులు అడిగితే చంపేస్తామని బెదిరించారంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది. అమలాపురం రూరల్ మండలం తాండవపల్లి గ్రామానికి చెందిన యువతి కోర్టులో అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం రావాలంటే ఐనవిల్లి జెడ్పీటీసీ సభ్యురాలి భర్త గంగుమళ్ల శ్రీనివాస్ ను కలవాలని అదే గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు, అంజిబాబు, సత్యనారాయణలు యువతికి చెప్పారు. ఆయన దగ్గరకు తీసుకెళ్లారు. 3,70,000కు బేరం కుదిరితే 2 దఫాల్లో డబ్బులిచ్చానని చెబుతోంది యువతి. నెలలు గడుస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తన డబ్బులు ఇచ్చేయాలని నిలదీసింది యువతి. డబ్బులిస్తామని అమలాపురం రప్పించి కారులో కిడ్నాప్ చేశారని, అసభ్యకరంగా ప్రవర్తించారని పోలీసులకు కంప్లైంట్ చేసింది. 2 గంటల పాటు టార్చర్ పెట్టి ఇంకోసారి డబ్బులు అడిగినా, కిడ్నాప్ గురించి ఎవరికైనా చెప్పినా రేప్ చేసి గోదావరిలో పడేస్తామని బెదిరించి వదిలేశారని కంప్లైంట్లో పేర్కొంది. యువతి కంప్లైంట్తో జెడ్పీటీసీ భర్త గంగుమళ్ల శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, అంజిబాబు, సత్యనారాయణతో పాటు మరో 2 కేసు నమోదు చేశారు.